హాయ్ ఫ్రెండ్స్, ప్రతిరోజు కూడా మనం ఉదయాన్నే వాట్సాప్లో, టెలిగ్రామ్లో మనం కరెంట్ అఫైర్స్ పంపిస్తున్నాం. ఈ కరెంట్ అఫైర్స్ని మీరు చదువుకొని ఈజీగా ప్రాక్టీస్ చేస్తారనే ఉద్దేశంతో ప్రతిరోజు ఈవినింగ్ వాటిపైనే మనం ఏవైతే కరెంట్ అఫైర్స్ పంపించామో వాటిపైనే టెస్ట్ సిరీస్ కూడా ప్రతిరోజు కండక్ట్ చేస్తున్నాం. ఈ కండక్ట్ చేయడం ద్వారా మీరు మరింత ఎక్కువగా దాన్ని రికాపిచులేట్ చేసుకోవచ్చు. కాబట్టి ప్రాక్టీస్ ఎక్కువగా చేసుకుంటే మీరు వేగంగా ప్రత్యేకంగా మీరు చదువుకోవడానికి అవసరం లేకుండా ప్రాక్టీస్ అయిపోతుందనే ఉద్దేశంతో దీన్ని కల్పించడం జరిగింది. అందువల్ల తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా ఈ క్విజ్లో పార్టిసిపేట్ చేయండి. అంతేకాకుండా మీ మిత్రులు కూడా ఈ ఏకలవ్య కరెంట్ అఫైర్స్ క్విజ్ గురించి మీ మిత్రులు కూడా తెలియజేస్తారని కోరుతున్నాను. మిత్రులారా, మీరు ఎవరికైనా ఇంకా కరెంట్ అఫైర్స్ కావాలనుకుంటే 9949449941 ఈ నెంబర్కి మీరు వాట్సాప్ నుంచి మీ పేరు పంపిస్తే మీకు ఎన్రోల్ చేసుకొని ఎవ్రీడే కరెంట్ అఫైర్స్ని పంపించడం జరుగుతుంది. సరే, ఈరోజు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి కరెంట్ అఫైర్స్ ఏంటో, వాటి ప్రాక్టీస్ టెస్ట్ ఏంటో ఒకసారి చూద్దాం. ఈరోజు ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, భారత సైన్యం కొనుగోలు చేసినటువంటి స్వదేశీ సాఫ్ట్వేర్ డిఫైన్డ్ రేడియో ఎస్డిఆర్ దీన్ని ఎవరు రూపకల్పన చేశారు? హూ డిజైన్డ్ ది ఇండిజినస్ సాఫ్ట్వేర్ డిఫైన్డ్ రేడియో ఎస్డిఆర్ పర్చేజ్డ్ బై ది ఇండియన్ ఆర్మీ? ఇండియన్ ఆర్మీ ఈ మధ్య పర్చేజ్ చేసింది ఎస్డిఆర్ని. దాన్ని ఎవరు తయారు చేశారు, ఏ సంస్థ తయారు చేసింది అనేది ఈ క్వశ్చన్ అనమాట. ఆప్షన్స్ చూస్తే బెల్, డిఆర్డిఓ, హాల్, ఇస్రో. భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ బెల్లా, డిఆర్డిఓ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషనా, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ హెచ్ఏఎల్ హాలా, ఇస్రో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. ఈ నాలుగింట్లో ఏది కరెక్ట్ అయినటువంటి ఆన్సర్లో మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇటీవలే మన భారత సైన్యం కొనుగోలు చేసినటువంటి ఎస్డిఆర్ సాఫ్ట్వేర్ డిఫైన్డ్ రేడియోని రూపకల్పన చేసినటువంటి సంస్థ ఏది అంటే మన డిఆర్డిఓ, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ వాళ్ళు. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ఫస్ట్ 3D విండ్ డేటా శాటిలైట్ సిస్టమ్, దాని పేరేంటంటే ఫిలియన్ కాన్స్టిలేషన్. ఇక్కడ ప్రత్యేక క్వశ్చన్ ఏంటంటే, ప్రపంచంలో మొట్టమొదటి 3D విండ్ డేటా శాటిలైట్ సిస్టమ్ పేరు ఏంటి అంటే ఫిలియన్ కాన్స్టిలేషన్. ఈ ఫిలియన్ కాన్స్టిలేషన్ని ఏ సంస్థ ఏర్పాటు చేస్తోంది? ప్రపంచంలోని మొట్టమొదటి 3D వాయు డేటా ఉపగ్రహ వ్యవస్థ అయినటువంటి ఫిలియన్ కాన్స్టిలేషన్ని ఎవరు ఏర్పాటు చేస్తున్నారు? హూ విల్ డిప్లాయ్ ది వరల్డ్స్ ఫస్ట్ 3D విండ్ డేటా శాటిలైట్ సిస్టమ్ ఫిలియన్ కాన్స్టిలేషన్? ఆప్షన్స్ చూస్తే స్పేస్ ఎక్స్, స్టెలారస్, రోస్కోస్మాస్, నాసా. ఈ సంస్థల్లో ఏ సంస్థ ఈ ఫస్ట్ 3D విండ్ డేటా శాటిలైట్ సిస్టమ్ని ఏర్పాటు చేస్తోంది? దాని పేరు ఫిలియన్ కాన్స్టిలేషన్. ఆ ఫిలియన్ కాన్స్టిలేషన్ ఏర్పాటు చేస్తున్నటువంటి సంస్థ ఏది అని అంటే స్టెలారస్ అనేటటువంటి సంస్థ ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా 3D విండ్ డేటా శాటిలైట్ సిస్టమ్ ఫిలియన్ కాన్స్టిలేషన్ అనే దాన్ని అతి త్వరలో ఏర్పాటు చేస్తుందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్, ఈ మధ్య ప్రధాని నరేంద్ర మోడీ గారు ఏషియన్ ఇండియా సమిట్లో పాల్గొనడం జరిగింది. దానిలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ ఏషియన్ ఇండియా సముద్ర సహకార సంవత్సరంగా ఏ సంవత్సరాన్ని ప్రకటించారు? ఇన్ విచ్ ఇయర్ డిడ్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ డిక్లేర్ ది ఏషియన్ ఇండియా మ్యారిటైమ్ కోఆపరేషన్ ఇయర్? ఏషియన్ ఇండియా మ్యారిటైమ్ కోఆపరేషన్ ఇయర్గా ఏ సంవత్సరాన్ని ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రకటించారు? ఆప్షన్స్ చూస్తే 2025, 2024, 2027, 2026. కరెక్ట్ అయినటువంటి ఆన్సర్ తెలిస్తే మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. మీరు కామెంట్ రూపంలో తెలియజేయడం ద్వారా మీరు ప్రాక్టీస్ అవుతుంది కాబట్టి తప్పనిసరిగా అందరూ కూడా కామెంట్ రూపంలో తెలియజేయడానికి ప్రయత్నం చేయండి. ఏషియన్ ఇండియా సముద్ర సహకార సంవత్సరము లేదా ఏషియన్ ఇండియా మ్యారిటైమ్ కోఆపరేషన్ ఇయర్గా ప్రధాని నరేంద్ర మోడీ గారు 2026ని ప్రకటించడం జరిగిందనమాట. నెక్స్ట్ క్వశ్చన్, ఉర్సులా కే లీ గుయిన్ ఫిక్షన్ అవార్డ్ 2025 ఈ అవార్డుని ఇటీవలే ప్రత్యేకంగా మన భారతీయుడికి ప్రకటించడం జరిగింది.
ఆ అవార్డు గెలిచినటువంటి భారతీయులు ఎవరు? అవార్డు పేరు చూడండి. ఉర్సులా కే లీ గుయన్ ఫిక్షన్ అవార్డ్ 2025ను ఎవరు గెలుచుకున్నారు? హూ వన్ ది ఉర్సులా కే లీ గుయన్ ఫిక్షన్ అవార్డ్ 2025? ఆప్షన్ చూస్తే వజ్రా చంద్రశేఖర్, సల్మాన్ రష్దీ, అరుంధతి రాయ్, అమితావ్ ఘోష్. వీరిలో ఎవరు ఉర్సులా కే లీ గుయన్ ఫిక్షన్ అవార్డ్ 2025ని గెలుపొందారో మీకు ఆన్సర్ తెలిస్తే తెలియజేయండి. ఈ మధ్య అంటే 2 days బ్యాకే ఇది ప్రకటించడం జరిగింది. ఉర్సులా కే లీ గుయాన్ ఫిక్షన్ అవార్డు 2025ని గెలుచుకున్నటువంటి భారతీయులు ఎవరు అంటే వజ్రా చంద్రశేఖర్. వజ్రా చంద్రశేఖర్. నెక్స్ట్ క్వశ్చన్. ఈ మధ్య అణుశక్తితో, యాటమిక్ పవర్తో లేదా న్యూక్లియర్ పవర్తో నడిచేటటువంటి ఒక మిస్సైల్ రూపొందించబడింది. న్యూక్లియర్ పవర్తో నడిచేటటువంటి క్షిపణి, దాని పేరు ఏం పేరు అంటే బురేవెస్నిక్. బురేవెస్నిక్. బురేవెస్నిక్ అనేది ఏంటి అంటే న్యూక్లియర్ పవర్డ్ మిస్సైల్, అంటే అణుశక్తితో నడిచేటటువంటి ఒక మిస్సైల్. అటువంటి అణుశక్తితో నడిచేటటువంటి మిస్సైల్ అయినటువంటి బురేవెస్నిక్ అనేటటువంటి అణుశక్తితో నడిచే క్షిపణిని మొట్టమొదటిసారిగా ఇటీవల ఏ దేశం విజయవంతంగా నిర్వహించింది? ఈ బురేవెస్నిక్ అనేటటువంటి అణుక్షిపణి, అణుశక్తితో నడిచేది. ఇక్కడ విషయం ఏంటంటే అణుక్షిపణి అనేది అర్థం ఏంటంటే యాటమ్ బాంబు కానీ ఉంటే దానికి మామూలు యాటమ్ బాంబుతో కలిసినటువంటి అణుక్షిపణిగా మనం పరిగణిస్తూ ఉంటాం. కానీ సాధారణంగా అది రాకెట్ టెక్నాలజీ ద్వారా అది ప్రయాణం చేస్తుంటుంది. కానీ ఇక్కడ ప్రత్యేకత ఏంటి అంటే ఈ బురేవెస్నిక్లో స్పెషాలిటీ ఏంటంటే అది నడవడానికి కూడా, అంటే అది మూవ్ అవడానికి కూడా అటమిక్ పవర్ని వినియోగిస్తూ ఉంటారనమాట. అలాంటి ప్రత్యేకమైనటువంటి ఒక అణుశక్తితో నడిచేటటువంటి మిస్సైల్ని ఇటీవల ఒక దేశం తయారు చేసి విజయవంతంగా పరీక్షించింది. ఆ దేశం పేరేంటి? విచ్ కంట్రీ సక్సెస్ఫుల్లీ టెస్టెడ్ ది న్యూక్లియర్ పవర్డ్ మిస్సైల్ నేమ్డ్ బురేవెస్నిక్? ఆప్షన్స్ చూస్తే యుఎస్ఏ, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, ఫ్రాన్స్, చైనా, రష్యా. ఈ దేశాల్లో ఏ దేశం ఈ బురేవెస్నిక్ అనేటటువంటి అణుక్షిపణితో నడిచే క్షిపణిని, మిస్సైల్ని తయారు చేసి విజయవంతంగా నిర్వహించింది? ఈ బురేవెస్నిక్ని తయారు చేసినటువంటి అండ్ విజయవంతంగా పరీక్షించినటువంటి దేశం ఏది అంటే రష్యా. రష్యా దేశం ఆ విధంగా చేయడం జరిగిందనమాట. నెక్స్ట్ క్వశ్చన్. మెక్సికో గ్రాండ్ ప్రిక్స్ 2025 ఈ మధ్య జరిగింది. ఈ మెక్సికో గ్రాండ్ ప్రిక్స్ 2025 విజేత ఎవరు? హూ వన్ ది మెక్సికో గ్రాండ్ ప్రిక్స్ 2025 టైటిల్? ఆప్షన్స్ చూస్తే చార్లెస్ లెక్లర్క్, మ్యాక్స్ వెర్స్టాపెన్, ల్యాండో నోరిస్, లూయిస్ హ్యామిల్టన్. చార్లెస్ లెక్లర్క్, మ్యాక్స్ వెర్స్టాపెన్, ల్యాండో నోరిస్, లూయిస్ హ్యామిల్టన్. వీరిలో ఎవరు మెక్సికో గ్రాండ్ ప్రిక్స్ 2025 విజేత అనేదాన్ని మీకు తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి. దీని యొక్క విజేత ఎవరు అంటే ల్యాండో నోరిస్. ల్యాండో నోరిస్. ల్యాండో నోరిస్ గారు దీన్ని గెలుపొందడం జరిగిందనమాట. నెక్స్ట్ క్వశ్చన్. ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అసెంబ్లీ యొక్క 8వ సమావేశం ఈ మధ్య మన ఇండియాలో నిర్వహించబడింది. ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అసెంబ్లీ యొక్క 8వ సమావేశం భారతదేశంలోని ఏ నగరంలో నిర్వహించబడింది? ఇన్ విచ్ సిటీ వాజ్ ది 8th సెషన్ ఆఫ్ ది ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అసెంబ్లీ ఇనాగ్రేటెడ్? ఈరోజే ఇనాగ్రేషన్ అయింది, ఇంకా అది జరుగుతోంది. ఎక్కడ జరుగుతోంది? ఎక్కడ నిర్వహించబడుతోంది? ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అసెంబ్లీ. ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అనేటటువంటి అంతర్జాతీయ కూటమిని భారతదేశమే ఏర్పాటు చేసింది. నిజానికి ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అసెంబ్లీని 8వ సమావేశాన్ని ఎక్కడ ఈ మధ్య ప్రారంభించడం జరిగింది? ఆప్షన్స్ చూస్తే న్యూఢిల్లీ, పూణే, హైదరాబాద్, చెన్నై. వీటిల్లో ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అసెంబ్లీ నిర్వహించబడుతున్నటువంటి నగరం ఏది అంటే న్యూఢిల్లీ. న్యూఢిల్లీలో ఈ సమావేశం జరుగుతుందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్. ప్రపంచంలో మొదటి ఎన్ ఆధారిత స్టేబుల్ కాయిన్ JPYC అనే దాన్ని ఇటీవల ఏ దేశం ప్రారంభించింది?
హూ లాంచ్డ్ ది వరల్డ్స్ ఫస్ట్ ఎన్-పెగ్డ్ స్టేబుల్ కాయిన్ జేపీవైసి? ఆప్షన్స్ చూస్తే జపాన్, సింగపూర్, చైనా, సౌత్ కొరియా. జపాన్, సింగపూర్, చైనా, సౌత్ కొరియాల్లో ఏ దేశం జేపీవైసిని ప్రారంభించింది? ఆన్సర్ ఏంటంటే జపాన్. జపాన్ దేశం ప్రారంభించిందన్నమాట. మనందరికీ తెలుసు కదండి జపాన్ యొక్క కరెన్సీ కూడా ఎన్ కాబట్టి మనం ఈజీగా గుర్తించవచ్చు అనమాట. నెక్స్ట్, గ్రీస్లో జరిగినటువంటి యూరోపియన్ చెస్ క్లబ్ కప్ 2025 దీనిలో దివ్యా దేశ్ముఖ్తో పాటుగా ఏ భారతీయుడు వ్యక్తిగత బంగారు పతకాన్ని గెలుచుకున్నారు? విచ్ ఇండియన్ అలాంగ్ విత్ దివ్యా దేశ్ముఖ్ వన్ ది ఇండివిజువల్ గోల్డ్ మెడల్ ఎట్ ది యూరోపియన్ చెస్ క్లబ్ కప్ 2025 హెల్డ్ ఇన్ గ్రీస్? గ్రీస్లో జరుగుతున్నటువంటి ఈ యూరోపియన్ చెస్ క్లబ్ కప్ 2025లో దివ్యా దేశ్ముఖ్తో పాటు పర్సనల్గా అంటే ఇండివిజువల్ గోల్డ్ సాధించినటువంటి వ్యక్తి ఎవరు? ఇండివిజువల్ గోల్డ్ మెడల్ సాధించినటువంటి క్రీడాకారుడు ఎవరు? ఆప్షన్స్ చూసినట్లయితే డి గుకేష్, అదీబాన్, ఆర్ ప్రజ్ఞానంద్, ఆర్ హరికృష్ణ. వీరిలో ఎవరు ఈ యూరోపియన్ చెస్ క్లబ్ కప్ 2025లో ఇండివిజువల్ గోల్డ్ మెడల్ సాధించారు దివ్యా దేశ్ముఖ్తో పాటు? కరెక్ట్ అయినటువంటి ఆన్సర్ ఏంటి అంటే డి గుకేష్ ఆ ఘనతను సాధించారు. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో నిర్వహించినటువంటి కాగ్నివిరా ఇంటర్నేషనల్ పోలో కప్ 2025 ఈ కప్పు యొక్క విజేత ఎవరు? విచ్ కంట్రీ వన్ ది కాగ్నివిరా ఇంటర్నేషనల్ పోలో కప్ 2025 హెల్డ్ ఇన్ ఇండియా? ఇండియాలోనే జరుగుతున్నటువంటి ఈ కాగ్నివిరా ఇంటర్నేషనల్ పోలో కప్ 2025ని గెలుపొందిన దేశం ఏది? ఆప్షన్స్ చూస్తే భారత్, అర్జెంటీనా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్. ఈ 4 దేశాల్లో ఏ దేశం కాగ్నివిరా ఇంటర్నేషనల్ పోలో కప్ 2025ని గెలుపొందడం జరిగింది? కరెక్ట్ అయినటువంటి ఆన్సర్ ఏంటి అంటే ఇండియా ఆ ఘనతని సాధించడం జరిగిందనమాట. మిత్రులారా, మీకు మరొకసారి చెప్తున్నాను, తప్పనిసరిగా మన వీడియోస్కి తప్పనిసరిగా లైక్ చేయండి, మర్చిపోకుండా లైక్ చేయండి. కంపల్సరీగా లైక్ చేయడం వలన నాకు చిన్నది ఎంకరేజ్మెంట్ కలుగుతూ ఉంటుంది. అందులో తప్పనిసరిగా చాలా ఎక్కువ మంది చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు. తప్పనిసరిగా మీరు లైక్ చేయండి. అండ్ నేను చెప్తున్నప్పుడు కామెంట్ రూపంలో ఆన్సర్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. అంతేకాకుండా మీ మిత్రులకు కూడా ఈ వీడియోని షేర్ చేస్తారని మిమ్మల్ని కోరుతూ, ఎవరికైనా ఇంకా కరెంట్ అఫైర్స్ కావాలనుకుంటే 9949449941కి కామెంట్ రూపంలో తెలియజేయండి మీ పేరుని. నేను దాన్ని ఎన్రోల్ చేసుకొని కంపల్సరీగా మీకు కరెంట్ అఫైర్స్ పంపిస్తాను. అంతేకాకుండా ఈ మధ్య ఏపీ టెట్ కోసం ప్రత్యేకంగా మన గాంధీయం యాప్లో ప్రత్యేకమైనటువంటి టెట్ కోర్స్ కూడా ప్రారంభించడం జరిగింది. మీరు దాన్ని కూడా వినియోగించుకుంటారని మిమ్మల్ని కోరుతూ ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.